तं तं పశ్యామి చిత్తేన వినాయకం చ తత్రాసనం రత్న సువర్ణయు. ఏంటి బాబాయ్ పాలు పోసి వస్తున్నావా? అవునరా అబ్బాయి. ఏందే ఏమైందే? ఏడుస్తూ పడుకుంటే ఏమొచ్చిద్దే? ఇప్పుడు ఏమైందనే? ఏటంటే ఏడు చెప్పమంటారు. కొడుకు ఇల్లు వదిలి 6 సంవత్సరాలు అయింది. వాడు రోజు కళల్లోనే ఆడుతున్నాడు. ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడో కూడా తెలుస్తలేదు. అన్నా నేను లేకపోతే మా అమ్మ నాన్న దిక్కులేని వాళ్ళు అయిపోతారన్నా. నన్ను వదిలేయండి అన్నా. అన్నా ఒకసారి ఏమని చేయవయ్యా? గుడ్. హీరో గారు మాస్టర్ యాక్టర్ చేసిన చూశారుగా, మీ స్టైల్లో మీరు చేసేయండి. ఓకే ఓకే కుమార్, వస్తున్నాను సార్. రన్నింగ్ లో ఉన్న ఫీల్ యాసిస్ కావాలి. ఓకే ఏంటి సార్? చాలా బాగా చేసావా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సేఫ్టీకి ఆ హీరోయిన్ షాట్ కూడా నేను తీసుకుందాం. ఓకే తొందరగా రమ్మని చెప్పు. సరే సార్. అలాగే. నెక్స్ట్ మన హిందీ సినిమా హీరోయిన్ మేడం షార్ట్ రైడ్. ఏ కుమార్, నీకు చాలా ఎక్కువ అయిపోతుంది. వస్తుంది పోరా. సార్ నేను ఇప్పుడు ఏమన్నాను సార్? ఏ పదరా వస్తుంది. మా ఇంటి పని కోసమా పిలిచేది? షార్ట్ రెడీ అన్నారు, పిలమ్మన్నారు, పిలిచాను. ఏంట్రా పీకుడు నువ్వు చెప్పేది? డబ్బులు పెట్టేది మేం చెప్పినట్టు పడుండాలా? ఏంట్రా చూస్తున్నారు కుమ్మని కొడుకుని? మళ్ళీ ఈ సినిమా షూటింగ్ లో కనిపించకూడదు. కనిపిస్తే చంపేస్తా. అమ్మా నాన్న మాట విన్నందుకు నాకు మంచి శాస్త్ర జరిగింది. అద్దెకిచ్చిన ఈ సినిమా కొడుకులకి అద్దెకేయకూడదు. ఏం సినిమా వాళ్ళు ఏమో రాయడం చూడు ఎంత రిచ్కి రాసిండో. అడ్డీ నిగిచి అదగాదు. కృష్ణానగర్లో ఇల్లు ఖాళీగా ఉన్నాయని దిగిపోవడం, డైరెక్టర్ అయిపోవడం అనుకోవడం. అమ్మా నాన్నలు చదువుకోమంటే వాళ్ళ గుండెల మీద దనడం, ఈడికి వచ్చి మా గుండెల మీద కూర్చోవడం. డైరెక్టర్ గారు నీకోసం వెయిట్ చేస్తున్నా. నువ్వేమి నాకు అడ్వాన్స్ ఇయ్యాలి. 1 నెల రెంట్ ఇచ్చినావు. నీ టైం అయిపోయింది. ఈ ఆస్తి పాస్తులన్నీ దీనిలో ఉన్నాయి. నువ్వేటు వైజాగ్ పోతున్నావు కదా, అటించాటే మీ ఊరు పో. ఆ రామయ్య కొడుకు పాస్ అయ్యాడు. ఆ పక్కంటి కెట్టయ్య కొడుకు పాస్ అయ్యాడు. వీడు ఒక్కడే ఎదవా సినిమాలు పిచ్చి బట్టి తప్పి కూర్చున్నాడు. ఆ ఇంటికి రాని అటో ఇటో తేలిపోవాలి. నువ్వు అడ్డ వచ్చినా ఊరుకోను అన్న పరువు తీశాడు. ఇంట్లో కాలు పెడితే కాళ్ళు ఎర్రగొడతాన్ని.
షిట్ పంచర్ అయింది. కాలేజ్ టైం అవుతుంది. ఎవరు లిఫ్ట్ ఇస్తారు? అమ్మని వీడు వస్తున్నాడేంటి? కంపెనీస్ లిఫ్ట్ ఇస్తానంటాడా ఏంటి? అజయ్ సారీ మా, నేను లిఫ్ట్ ఇవ్వను. థ్యాంక్స్ రా బాబు, బతికిచ్చావు. ఏ పంచర్, నీ ఐడియా సూపర్. కుమ్మేయ్. కారు ఉందని పొగరు ఎలాంటి? సారీ, ఐమ్ రియల్లీ సారీ. ఓ మీరా? పర్వాలేదు, మీరే కదా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాయ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ స్వీట్ డే బేబీ. ఈరోజే కాదు, ప్రతిరోజు నీకు స్వీట్ స్వీట్ స్వీట్గా ఉండాలి. ఎందుకంటే రోజు మొదట గుడ్ మార్నింగ్ చెప్పేది నేనే కదా. హ్యావ్ ఎ స్వీట్ 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 డే బేబీ. బంగారు కోడి పెట్ట వచ్చనండి ఓ పాప ఓ పాప ఓ పాప, బంగారు కోడి పెట్ట వచ్చనండి ఓ పా. ఇంత సీనియర్ ని నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్తున్నారేంటి? వీళ్ళ సంగతి చెప్పాల్సింది. Hey juniors, yes, come here. దండ. నమస్కారం అయ్యా. నమస్కారం అమ్మా. ఈ కాలేజీ పునాదులు తీసిన దగ్గర నుంచి ఉన్నటువంటి సీనియర్ నేనంటే మర్యాద లేదా? నాకు ఈ కాలేజీలో ఎవరెవరు ఏంటంటో బాగా తెలుసు. నీ గురించి చెప్పనా? నీ గురించి చెప్పనా? నీ గురించి చెప్పనానే? వద్దులే. ఎవరి గురించి? అద్దిగో అక్కడ నిలబడ్డాడే, వాడి పేరు అజయ్. ప్రతిరోజు వాడు ఏం చేస్తాడో డీటెయిల్డ్ గా చెప్తాను, వినండి. చెప్పండి సీనియర్. ఇప్పుడు కారు వస్తుంది, అందులో ఒక అందమైన అమ్మాయి ఉంది. ఈడు హాయ్ అంటాడు. హాయ్. హాయ్. ఇప్పుడు ఆ అమ్మాయి గుడ్ మార్నింగ్ చెప్తాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సీనియర్ ఇప్పుడు ఏం చేస్తాడు? లొకేషన్ షిఫ్ట్, కారిడార్. పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి స్టెప్స్ దగ్గర ఎదురొస్తాడు. సీనియర్ వాట్ డైలాగ్? నో డైలాగ్, ఓన్లీ స్మైల్. సీనియర్ వాట్ నెక్స్ట్? ఇప్పుడు లొకేషన్ షిఫ్ట్, క్యాంటీన్. అరే అటు చూడు. ఏముందిరా మామ? అవునరా కత్తి. ఎరా డేటింగ్ పిలుద్దామా? రే మామ, నీకు డబ్బులు ఇస్తా, మాట్లాడరా. ఏక్ బార్ చాలు, తర్వాత చచ్చినా పర్వాలేదురా. వాట్ నెక్స్ట్? ఇప్పుడు హీరో పిడికిలి బిగుసుకుంటుంది, మొహం సీరియస్ గా మారుతుంది, కళ్ళు ఎర్రబడతాయి. ఇప్పుడు భయంకరమైన ఫైట్. ఫైట్ అన్నా? అవుట్ అయ్యాడు. దీన్నే ట్విస్ట్ అంటారు. ఇవాళ కథ అయిపోయింది, రేపు ఇదే టైంకి ఇక్కడే కలుద్దాం. గో గో అయితే గో. ఏదో బిల్డప్ వీడు.